ఆపరేషన్ కగార్ తర్వాత పెద్ద ఎత్తున సరెండర్ అవుతారని చెప్పేసి నేను మొదటి నుండి చెప్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు ప్రపంచం అంతా మొత్తం ఎన్నికల ప్రక్రియ వైపు వెళ్తుంది. ఓకే, మీరు చూడండి, ప్రతి దేశం కూడా ఏదైతే మావోయిస్ట్లో ఉన్న నేపాల్ కూడా ఎన్నికల వైపు వెళ్ళింది. అలాగే ఈవెన్ లాటిన్ అమెరికా దేశాల్లో చాలా దేశాలు మావోయిజం తుపాకీ పట్టిన దేశాలన్నీ కూడా ఎన్నికల వైపు పోతున్నాయి. ఇవాళ శ్రీలంక కూడా అక్కడ ఎన్నికల సిస్టమ్ వైపు వెళ్ళిపోయింది. ఓకే, కాబట్టి మావోయిస్టులు మీరు అనవసరంగా ఆయుధాల అరణ్యము అడవిల పాడు కాకుండా మీరు అనవసరంగా చనిపోకుండా మీరు ప్రజాస్వామ్య ఎన్నికల వైపు రండి, ఇక్కడ కూడా రాజ్యం తెద్దామని చెప్పేసి నాలాంటి వాళ్ళని చెప్పినాం. ఓకే, చాలామంది ప్రొఫెసర్ అరగోపాల్ లాంటి వాళ్ళంతా కూడా వాళ్ళు మావోయిస్టులు ఉండాలని చెప్పేసి ఆ ఉద్యమం ఉండాలని చెప్పేసి వాళ్ళు చేస్తుంది న్యాయమైన పోరాటం, ఐడియాలజికల్గా న్యాయమైన పోరాటం. ఇప్పటికీ ఆ సిద్ధాంతం మేము వ్యతిరేకించట్లేదు మాలాంటి వాళ్ళం కూడా. ఓకే, కానీ ఏ తుపాకీ గొట్టం అయితే ఉందో అది ఇప్పుడు అవసరం లేని ప్రక్రియ.